మంత్రులు సీతక్క కొండా సురేఖ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. త్వరలో జరిగే మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ కేసీఆర్ ను కలవలేకపోయామని, అందుకే స్వయంగా ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఎర్రవల్లి వచ్చినట్లు మంత్రులు చెప్పారు. ఇంటికొచ్చిన తమకు కేసీఆర్ చీరలు బహుమతిగా ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ బాలానగర్ విమల్ థియేటర్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత చెలరేగింది. మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రభాస్ రాజాషాద్ సినిమా స్పెషల్ షోకు ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. అనుమతి లేకపోయినా అభిమానులు థియేటర్లోకి దూసుకెళ్లడంతో సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పవర్ ఏంటో చూపిస్తామని కమిషనర్ ను హెచ్చరించింది. జైలుకు పంపితేనే అంతా దారిలోకి వస్తారంటూ ఘాటుగా స్పందించింది. రాతపూర్వక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో అమరావతి దేవతల రాజధానిగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్లో అమరావతి ఆవకాయ ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ఎవరు ఎంత బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ అవుతుందన్నారు. కృష్ణానది దగ్గర గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదన్నారు. జగన్ హయాంలో ప్రజలకు సంతోషం, పండుగలు లేకుండా పోయాయన్నారు. విజయవాడలో ఆవకాయ అమరావతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ వేడుకలకు హాజరయ్యారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందుందని కితాబిచ్చారు. త్వరలో భారత్ EU సమ్మిట్ ఢిల్లీలో జరగబోతోందని, రక్షణ రంగంతోనూ కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్ EU బంధంలో ఏపీ కీలక భాగస్వామిగా మారబోతోందన్నారు. వేడుకల్లో భాగంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమరావతి నిర్మాణం సీఎం చంద్రబాబు కళల రూపమని విజయవాడ ఎంపీ చిన్ని అన్నారు. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ కు హాజరై మాట్లాడారు. సాంస్కృతిక కళలు, సాహిత్యం అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు అన్నారు. టూరిజంతోనే మనీ సర్క్యులేషన్ జరుగుతోందన్నారు. ఇక కళలు, కళాకారులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ పై మంత్రుల మాటలు వింటే జాలేస్తోందని వైసీపీ నేత శైలజానాథ్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఆపానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారన్నారు. అమరావతి రాజధానికి జగన్ ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పలేదన్నారు. కావాలంటే అసెంబ్లీలో రికార్డులు చెక్ చేసుకోవచ్చని చెప్పారు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అధికారులు చర్యలు ప్రారంభించారు. 4 సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరో 35 మంది బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులను డిస్మిస్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. విజయవాడ దుర్గగుడి పవర్ కట్ అంశంపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేదంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సీఎం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈఓ నుంచి మంత్రులు వివరణ తీసుకున్నారు. పల్నాడు జిల్లా పెద్దమత్తూరులో అమరావతి రాజధాని కోసం మంత్రి నారాయణ భూసేకరణ ప్రారంభించారు. భూసేకరణకు వచ్చిన మంత్రికి స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుండి అనుమతి పత్రాలు తీసుకున్నారు. గంటలోనే 313 ఎకరాల భూమిని సేకరించారు. పెద్దమత్తూరులో తొలి రోజే 30% భూమి సేకరించామని మంత్రి చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వనపర్తిలో రవాణా శాఖ భారీ ర్యాలీ చేసింది. కలెక్టర్ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా నల్ల చెరువు కట్ట వరకు బైక్ ర్యాలీ చేసింది. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్, ఎస్పీ, ఆర్టీఓ హాజరై హెల్మెట్లు ధరించి బైక్లు నడిపారు. భద్రత కోసం ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు. మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ వైద్యశాల కాంపౌండ్ గోడను ఆనుకుని అక్రమంగా వెలిసిన దుకాణాలను వైద్యశాల సూపరింటెండెంట్ కూల్చివేశారు. దుకాణదారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చిన తరువాతే కూల్చివేతలు కొనసాగించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. నల్లమల అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి నెక్కంటి జంగిల్ రైట్ ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాటి నుండి ఫిబ్రవరి 13 వరకు ఆపేస్తున్నట్టు చెప్పారు. నల్లమల అడవి నుండి ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే దారి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాక జంగిల్ రైట్ తిరిగి ప్రారంభిస్తామని చెప్తున్నారు. వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థపై ఏసీబీ దాడులు చేసింది. ఒక వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్న మేనేజర్ జగన్మోహన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ చికట్పల్లిలో నిరుద్యోగులు ర్యాలీ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చికట్పల్లి సిటీ సెంటర్ లైబ్రరీ నుండి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చెలరేగింది.
భారత భవిష్యత్ రూపకర్తలు ఏఐ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏఐ అని ప్రధాని మోదీ అన్నారు. ఏఐలో ఆవిష్కరణలు భారీ స్థాయిలో అమలు చేసేందుకు దేశానికి ఎంతో సామర్థ్యం ఉందని తెలిపారు. వచ్చే నెల జరిగే ఏఐ ఇంపాక్ట్ శిఖరాగ్ర సదస్సు సన్నాహక సమావేశంలో భాగంగా భారతదేశపు ఏఐ స్టార్టప్స్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పురోగతిలో మొండితనానికి తావులేదని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాసిన వ్యాసాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. నకిలీ ఓట్లు తయారు చేసే లక్ష్యంలో బీజేపీ ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. యూపీలో 2,89,00,000 ఓటర్ల పేర్లు తొలగించడంపై ఆయన స్పందించారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని అఖిలేష్ సూచించారు. నరేంద్ర మోదీని ప్రధాని చేసేందుకు తాను 2014, 2019లో ప్రచారం చేశానని, కానీ ఆయన మాత్రం తన పార్టీని నాశనం చేస్తున్నారని శివసేన నేత మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు. 2 సార్లు ఆయనకు సాయం చేశారని గుర్తు చేశారు. బెంగాల్ చేజిక్కించుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని బీజేపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో ఈడీ దాడులను ఆమె ఖండించారు. ఐపాక్ సంస్థ తమ పార్టీ తరఫున పనిచేస్తోందని మమత తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలు గజిబిజిగా మారిపోయాయని, ప్రతిరోజు ఒక కొత్త సవాల్ ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అసాధారణ చోటు చేసుకుందని తెలిపారు. ప్రధాని మోదీ చేస్తున్న బుజ్జగింపు పోస్టులు పనిచేయడం లేదని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ విమర్శించారు. ఒడిషా చిల్కా సరస్సు సమీపంలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ పూర్తి చేసుకున్న 2,700 మంది నేవీ క్యాడెట్లు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఇందులో సెయిలర్లు, అగ్నివీరులు కూడా ఉన్నారు. ఆధునిక నౌక ఆపరేషన్లలో ఎదురయ్యే సవాళ్లపై 16 వారాల కఠిన శిక్ష పొందారు. గుజరాత్ సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ప్రారంభించారు. ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు కావడంతో 72 గంటల నిరంతర అఖండ ఓంకార జపానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండడంతో బంగారం ధర వరుసగా 2వ రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,38,000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,26,500 రూపాయలుగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ ను వ్యతిరేకించిన పార్టీలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఒడిశా, ఢిల్లీలో ప్రభుత్వాలను ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. అదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్లోనూ రాబోతోందని నడ్డా అన్నారు. స్థాయిని బట్టి కాదు, ప్రజల్లో ఉన్న మద్దతును చూసి తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సాధారణ నేపథ్యమున్న నిజాయితీ, సమర్థులైన వ్యక్తులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు తాము పార్టీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. చెన్నైలో ఇండియన్ ఇంటర్నేషనల్ రెగెట్టా పోటీలను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. రేపటి వరకు ఈ పోటీలు జరుగుతాయి. 13 దేశాలకు చెందిన 117 మంది నావికులు ఇందులో పాల్గొంటున్నారు. ఆధార్ సమాచారం ప్రజలకు మరింత సన్నిహితంగా ఉండేలా చూసేందుకు ఆధార్ సరికొత్త మస్కట్ను యుఐడిఏ ఆవిష్కరించింది. దీనికి ఉదయ్ అని పేరు పెట్టింది. దీనికోసం దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించగా 85 ఎంట్రీలు వచ్చాయి. కేరళకు చెందిన అరుణ్ గోకుల్ డిజైన్ చేసిన విజేతగా నిలిచారు. అక్కినేని కోడలు నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాల నటించిన కొత్త సినిమా చీకటిలో రిలీజ్ డేట్ లాక్ అయింది. ఓ ప్రముఖ ఓటీటీలో ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది రూపొందింది. చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనవరి 23 నుంచి శోభిత సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. కొద్ది రోజుల క్రితమే ముగిసిన WPL మినీ వేలంలో ఆటగాళ్లను రికార్డు ధరలకు దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక టైటిల్ వేటలో ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. వివిధ దేశాల మహిళా క్రికెటర్స్ ఫ్యాన్స్ కు పసందైన క్రికెట్ మజాను అందించబోతూ ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ స్మృతి మందన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో టోర్నీకి తరలివనుంది. ఇక డబుల్ హెడర్స్ ను మినహాయిస్తే మిగతా మ్యాచ్లన్నీ రాత్రి 7:30కు మొదలవుతాయి.